వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. గరికపాటి నరసింహరావు గారు ఆయన ప్రవచనకర్త అని మనందరికీ తెలుసండి. ఆయన అంటే నాకు ప్రత్యక్షంగా అంటే నాకు ఆయన కూడా బాగా పరిచయం. అంటే కాకినాడలో నేను చూసిన గరికపాటి నరసింహరావు గారు మొట్టమొదటిగా నేను ఎక్కడ చూశాను, నాకెలా తెలుసు అంటే ఆయనతో పరిచయం ఉంది కాబట్టి. ఎలా పరిచయం అంటే ఫస్ట్ అట్లా కాకినాడలో ఒక బాలాజీ చెరువు సెంటర్లో టీటీడీ కళ్యాణ మండపం ఉందండి. అక్కడ చాలా రష్గా ఉంది. ఏంటి రష్గా ఉందని చెప్తే అక్కడ ఒక పెద్ద పెద్ద ఫ్లెక్సీలాగా అరేంజ్ చేశారు. ఏంటని చూస్తే గరికపాటి నరసింహరావు గారి అష్టావధానం అనేది ఉందండి. అష్టావధానం అంటే కూడా మాకు అసలు అవధానం అంటే కూడా మాకు తెలియదు. ఆ తర్వాత తెలుసుకోవడం జరిగింది. అవధానం అంటే ఏంటి, అష్టావధానం అంటే ఒక 8 మంది కవులు కూర్చుంటారు. 8 మంది 8 అంశాలు ఇస్తారు. 8 అంశాల మీద వీళ్ళు పద్యాలు చెప్తారు. పద్యాలన్నీ చెప్పిన తర్వాత అన్ని పద్యాలు కూడా ఒకేసారి ధారణ జరుగుతుంది ఆకరణ అని. అలాగే శతావధానం. శతావధానం అంటే 100 మంది కూర్చుంటారండి. ఇది అంటే 100 మంది శతావధానం అంటే 100 మంది. సహస్రావధాని అని అనుకోలేదు అంటే 1000 మంది కూర్చుంటారు. వీళ్ళ గొప్పతనం ఏంటంటే అక్కడ శతావధానం అంటే 100 మంది కూర్చుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్ చెప్తారు, ఒకటి విషయం చెప్తారు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఒక లైన్ కంప్లీట్ అవుతుంది ఫస్ట్ డే, అలాగే కొంత ఫస్ట్ పార్ట్ అనమాట. ఇది రెండోసారి మళ్ళీ రిపీట్ అయినప్పుడు సెకండ్ లైన్ చెప్తారు. అక్కడ విషయం ఏంటంటే చూడగానే ఆయన జ్ఞాపం పెట్టుకుంటారు అన్నమాట. మీ నెంబర్ 1 ఈ కవి ఈయన పేరు అని చెప్పేసి మీకు ఈ లైన్ ఇచ్చాను అని చెప్పేసి ఆ లైన్ చెప్తుంటారు అన్నమాట. మీకు నిన్న ఈ లైన్ ఇచ్చాను, సెకండ్ లైన్ ఇది అని. అలాగే సెకండ్ లైన్ అందరికి ఇస్తారు 100 మందికి శతావధానంలో. మూడోసారి ఏమవుతుందంటే థర్డ్ లైన్ ఇస్తారు. నెక్స్ట్ ఒక నాలుగో రోజున ఫోర్త్ లైన్ ఇస్తారండి. ఇంకా మొత్తం అన్ని పద్యాలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఏదో చెప్తారన్నమాట. వాళ్ళు మాకు ఇలా కావాలి అలా కావాలి ఇలా కానీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు చెప్తుంటారు. ఇది లేదా కొన్ని పదాలు ఇస్తుంటారు. ఈ 4 పదాలు రావాలి, ఏదో జగను జగన్మోహనుడు లేదా జగను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఈ 4 పదాలు చెప్తూ నాకు పద్యం కావాలన్నారు కూడా. ఇది అంటే పద్యం రాజకీయంగానే ఏదో విధంగా ఆయన చెప్పేసేవాడు పద్యం. చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆయన ఒక కాలేజీ పెట్టారండి, ఒక ఇంటర్మీడియట్ కాలేజీ పెట్టారు. వాళ్ళు ఒక ఇంటర్మీడియట్ కాలేజీలో స్టూడెంట్స్ జాయిన్ చేయడానికి, ఆ కాలేజీలో జాయిన్ చేయమని చెప్పడానికి నా దగ్గర కూడా వచ్చి ఆయన కలుసుకోవడం జరిగింది. ఆయనకి కాలేజీ కూడా మేము స్టూడెంట్స్ని పంపించడం జరిగింది. ఎందుకంటే 10th క్లాస్ వరకు నా దగ్గర చదువుకునేవారు కాబట్టి అక్కడ ఆయన దగ్గర ఇంటర్మీడియట్ కాలేజీ పంపించేవాడు. ఆయన ఒక కాలేజీ కూడా పెట్టారు. ఆ తర్వాత ఆయనలో ఏమనుకున్నారంటే ఆ కాలేజీ ఎందువల్లంటే అప్పటికే కొన్ని కార్పొరేట్ కాలేజీలు వచ్చేసినాయండి. ఎప్పుడైతే కార్పొరేట్ కాలేజీలు వచ్చేసినాయో మరి ఆ ధాటికి ఎవరైనా సరే తట్టుకోవడం కొద్దిగా కష్టం కాబట్టి ఆయన ఈ ఆధ్యాత్మిక చింతనతో అంటే ప్రవచనాలు చేసేవారు. అలాగే ఇలాగా అంటే అవధానం చేయడంతో ఆయనకి హైదరాబాద్ వచ్చి ఏదో కొన్ని కార్యక్రమాలు ఏబిఎన్లోనే అక్కడ అది వాటిలో ఆయన కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసి మళ్ళీ కాకినాడ వచ్చేవారు. అలా ట్రైన్లో కూడా ఒకసారి నేను కలుసుకున్నాను అనమాట. ఇది గురుగారు మీరు చాలా బాగా చెప్తున్నారంటే అయితే ఒక పని చేయండి, అది చాలా బాగుంది, కంటిన్యూ చేయమని నాకు అది మీకు మీ అభిప్రాయం చెప్తూ మీరు ఒక లెటర్ అని చెప్పేసి అడ్రస్ కూడా ఇచ్చారు నాకు. అప్పుడు ఏబిఎన్ ఛానల్లో ఆయన కార్యక్రమం వచ్చేది ఉదయం 6 గంటలకి. ఆయనతో అప్పుడు ఇది చాలా బాగుంది, కంటిన్యూ చేయమని నా అభిప్రాయం రాశారు అనమాట. ఇది చాలా బాగా చెప్తుంది. ఎందుకంటే అప్పటికి సెల్ ఫోన్ లేవు, మెసేజ్లు కూడా పెట్టడం ఏం లేదు కాబట్టి ఎక్కువగా పోస్ట్ కార్డ్ రాసామన్నమాట. ఇది ఈ కార్యక్రమం చాలా బాగుంది, మాకు నచ్చింది, దీన్ని కంటిన్యూ చేయండి అని చెప్పి. ఆ తర్వాత మంచి పేరు ప్రఖ్యాతులు రావటం, ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అవటం, ఆయన ఈ ప్రవచనాలు చేయడం, అలాగే స్కూల్ యాన్యువల్ డేకి అన్నీ కూడా ఆయన ఎక్కువగా ఏంటంటే ప్రతి స్కూల్ యాన్యువల్ డేకి వాళ్ళు ఒక చీఫ్ గెస్ట్గా పిలిచేవారు అన్నమాట. ఇది చీఫ్ గెస్ట్గా పిలిచి ఆయన మంచి విషయాలు చెప్పమని, ఆ మంచి విషయాలు ఆయన చెప్పాడు అన్నమాట. ఇది అతడే ఒక సైన్యం అని చెప్పేసి నా విషయంలో ఒక చాలా బాగా చెప్పాడు అన్నమాట. ఇది అంటే ఈ కార్పొరేట్ కాలేజీలు అన్ని స్కూల్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి, ఆయన ఒక ట్యూషన్లు చెప్తారు, మ్యాథ్స్ ఫిజిక్స్ బాగా చెప్తారు. ఇలాగా ఆయన ఒక మంచి ఆయన ఒక్కొక్కరికి ఒక సబ్జెక్ట్. అంటే నాకు మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ చెప్పడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇది దాంతో ఆయనతో నాకు పరిచయం ఉంది. అయితే ఇక్కడ అత్యంత అద్భుతంగా ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ,
ఆయన ప్రవచనాలు ఎక్కువగా ఆయన యొక్క శైలి ఏంటంటే ఆ రోజు ఏం జరిగింది, ట్రెండింగ్ టాపిక్స్ ఏమున్నాయి అంటే మేము ఇప్పుడు యూట్యూబ్లో ఏంటంటే ట్రెండింగ్ టాపిక్స్ ఏమున్నాయని చూస్తుంటారు. అలాగా ఆ విషయాలు జనరల్గా చాగంటి కోటేశ్వరరావు గారిది ఒక శైలి అయితే, ఈయనది చాగంటి కోటేశ్వరరావు గారిది ఆయన ప్రత్యేకంగా ఉంటుంది. అది పద్యాలు అంటే ఆయన ధారణ ఒకలాగా ఉంటే, చాగంటి కోటేశ్వర గారిది ఒక శైలి అయితే, గరికపాటి నరసింహరావు గారిది కొత్త కొత్తగా రచిస్తారండి ఆయన. ఆయన ఉన్నదే చెప్తారు చాగంటి కోటేశ్వర గారు, ఈయనేమో కొత్తగా రచిస్తానికి కూడా జరుగుతుంది. ఆ రచించటంలో ఏమవుతుందంటే అది మీకు ఎలా జ్ఞాపకం పెట్టుకుంటారని కూడా అడిగాం మేము. ఆయన కల్పించినప్పుడు మీరు 100 పద్యాలు ఆసువుగా చెప్పేశారు కదా, అన్ని జ్ఞాపకం ఎలా చెప్పగలిగారంటే, ఆయన మెమరైజ్ పవర్ అండ్ టెక్నిక్‌కి నేను పొద్దున్నే వాకింగ్‌కి వెళ్ళేవాడిని. వెళ్తున్నప్పుడు ఇలాగా ఒక కిలోమీటర్ నడిచాననుకోండి, కిలోమీటర్‌లో ఒక చెట్లు ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈరోజు నేను చెట్లు చూస్తాను అనుకున్నాననుకోండి. ఆ చెట్లు ఇదిగో వేప చెట్లు ఎన్నున్నాయి, లేకపోతే మామిడి చెట్లు ఎన్నున్నాయి, దానికి ఎక్కడుంది, ఇలాగ అనుకుంటూ వచ్చేవాడిని. మొత్తానికి ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు ఏమేమి చెట్లున్నాయి, ఎక్కడెక్కడ చెట్లున్నాయి, ఆ చెట్ల పేరేంటి అని నేను అనుకునేవాడిని. మళ్ళీ రెండో రోజు ఏదో కార్ల గురించి అనుకున్నాననుకోండి. ఏదో కార్లు చూసుకుంటూ ఆ నంబర్‌లేంటి, ఉదాహరణకనమాట. నిజంగా అలా చెప్పారో లేదో కాకుండా ఆ కార్ల నెంబర్ 5, 6 కార్లు చూశారు వచ్చే లోపల. ఆ నంబర్‌లేంటి అనేసి మళ్ళీ రిటర్న్‌లో అన్నీ చెప్పేసేవారన్నమాట ఆయన. అంటే ఆ విధంగా నేను కూడా ప్రాక్టీస్ చేశాను. అంటే ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో చేశానన్న ఉద్దేశంతో ఆయన చెప్పారు. ఆ విధంగా నాకు గరికపాటి నరసింహరావు గారు తెలుసు. అయితే ఈ ప్రస్తుతం అయితే ఈ యొక్క ఈ కోడిగుడ్డు, ఈ మధ్యాహ్న భోజన పథకం ఎన్నిటి మీద చాలా అది జరుగుతుందో మరి ఈ విధంగా మరి ఏ విధంగా మరి పరిష్కరిస్తుందో ఆయనకు తెలిసినంత వరకు చాలామంది ఏమంటారంటే, ఏవో కల్పేశారేమో, లేకపోతే ఏఐ ద్వారా చెప్పారేమో, ఆయన అలా అని ఉండరేమో అలా అంటున్నారు ఆయనకు అభిమానులు. లేదు అన్నారు. ఆయనకి ఏదో అంటే మనసులో ఏదో ఉంది. చాగంటి కోటేశ్వరరావు గారికి ఒక పదవి వచ్చింది. ఈయనకి పదవి లేదు కాబట్టి అంటే తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఏదైనా పిలిచి ఇస్తారేమో అనేసి ఉద్దేశంతో అన్నారని కొంతమంది అంటున్నారు. మరి దేవుడికే తెలియాలి ఆ విషయం. మరి రాబోయే కాలంలో ఆయన ప్రవచనాలు చెప్పాలని, ఆయన మంచివి అంటే ప్రజలను రంజింపజేస్తాయండి అది. అవి చాలా అంటే ఉర్రూతలూగించడం అంటారు కదా! ఉర్రూతలూగించడం, రంజింప చేయడం, చాలా ఆనందంగా బయటికి రావటం, ఆయన ప్రసంగం విన్న తర్వాత, ప్రవచనం విన్న తర్వాత, ఆయన చూడాలని, ఆయనతో ఫోటోలు తీయించుకోవాలని, ఆయనతో మాట్లాడాలని, తర్వాత వాళ్ళు ఆయన చాలా సార్లు చెప్తుంటారన్నమాట ఇది. నేనెవరో ఆయన దగ్గరికెళ్ళి నేనెవరో తెలుసని చెప్పేసి, అది చెప్పే కంటే నా పేరు దుర్గాప్రసాద్ అండి అని చెప్తే, నాకు తెలుసండి అని చెప్తారాయన. నేనెవరో చెప్పండి అని చెప్పేసి ఆయన పరీక్షలు పెట్టడం, ఆయన చాలా అంటే హాస్యంగా అంటే చలోక్తిగా చెప్పడం జరిగింది. మరి భవిష్యత్తులో ఆయన ఏ విధంగా ముందుకెళ్తారో చూద్దాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.